గిరిజనులు ఆత్మగౌరవం సమాజ స్థాపన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్ల భారత పాలనలో ఎస్టీ సబ్జెన్ నిధులను ఖర్చు చేయలేదని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానిలోని నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ బునియాదీ కార్యకర్తల సమ్మేళనం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ఎస్టీ సబ్జెన్ నిధులు తూచా తప్పకుండా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే 17,169 కోట్లు కేటాయించాం. గతంలో ఖర్చు చేయని 1,296 కోట్లను క్యారీ ఫార్వర్డ్ చేశాం. రాజీవ్ యువ వికాస పథకంలో గిరిజనులకు ప్రత్యేకంగా 1000 కోట్లు కేటాయిస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాల్ని దాన్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ నమ్మి ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ రాజ్యానికి ఓట్లేసి గెలిపించడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలా గెలిచినటువంటి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేబినెట్ లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ, డిప్యూటీ సీఎంగా నేను కానీ విధానం నుంచి కూడా ఉన్నటువంటి వనరుల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా వాళ్ళకి ఏ రకంగా నిధులు చేర్చాలనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తూనే అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచన ద్వారానే కొన్ని స్కీమ్స్ తయారు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దల కొప్పుల రాజు గారు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన నాటి నుంచి, లేకపోతే నిజాం సర్కార్ ఈ రాష్ట్రాన్ని పాలించిన దగ్గర నుంచి జల్ జంగిల్ జమీన్ అనే నినాదం కానీ, భూమి కోసం భక్తి కోసం అనే నినాదం కానీ, దున్నేవాడిదే భూమి అనేటువంటి నినాదం కానీ, ఇవన్నీ కూడా ఆనాటి ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ ఆకాంక్షలు. అటువంటి ఉద్యమ ఆకాంక్షల్ని కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆ ఆకాంక్షల్ని చట్టాలుగా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా గిరిజనులకు కానీ, దళితులు కానీ, పేద వర్గాలకు కానీ భూ సంస్కరణ చట్టాల ద్వారానో, లేకపోతే టెనెన్సీ యాక్ట్ ద్వారానో ఆ భూములన్నిటిపైన వాళ్ళకి హక్కులు కల్పించి ఆత్మగౌరవంతో బతికేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది గత ప్రభుత్వాలు. అలా పట్టి ఇచ్చినటువంటి పంపిణీ చేసినటువంటి భూముల్ని ధరణి అనేటువంటి పేరు మీద పంపిణీ చేసిన అసైన్ భూములన్నింటినీ గిరిజనులకు కానీ, దళితులకు కానీ పంపిణీ చేసిన భూములన్నింటినీ కూడా వాళ్ళు హస్తగతం చేసి అన్యాయం చేస్తే, తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, న్యాయం జరిగేటట్టుగా అసైన్ భూముల దారులందరికీ కూడా హక్కులు కల్పించేటట్టుగా భూభారత చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పాం. ఈరోజు చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ హక్కులు కల్పించేటువంటి సక్రమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి 40% డైట్ ఛార్జెస్ పెంచాము, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇటువంటి రెసిడెన్షియల్ కోర్సు బెల్లయ్య నాయక్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడే. అట్లాగే వీరన్న గారు